హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను రొయ్యల కూర అయితే చేయాలనుకున్నాను అనమాట. చాలా సింపుల్గా అయితే చేసేద్దాం అనుకున్నాను. అందుకే షార్ట్లో అయితే మీకు చెప్పేస్తున్నాను అనమాట. క్లియర్గా చూపించడానికి అయితే నాకు వీలు పడలేదు. చూడండి, మా ఆయనగారు అయితే చాలా పొద్దుపోయిన తర్వాత అయితే రొయ్యలు అయితే తీసుకొచ్చారు. వీడియో పూర్తిగా తీయడానికి అయితే కుదరలేదనమాట నాకు. నేనైతే సింపుల్గా తీసేసాను. రొయ్యలు అయితే చక్కగా మసాలాలతో చాలా టేస్టీగా అయితే ఉన్నానండి. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. రొయ్యలు నాకైతే మాత్రం చాలా ఇష్టం, కానీ మా ఊర్లో దొరకటం అనేది చాలా కష్టం కూడా. ఈ సంవత్సరంలో అయితే మా చెరువులో తక్కువ రొయ్యలు అనేది పడ్డాయి అన్నమాట. ఇక చేపలు ఆగిపోవడంతో రొయ్యలు పట్టడం స్టార్ట్ చేశారు. అది కూడా చాలా కష్టంగా, రోజుకొచ్చి 1 కేజీ 2 కేజీల కంటే ఎక్కువ కూడా దొరకట్లేదు. మనకు పద్దాకలో దొరకవు కాబట్టి ఈసారి అయితే కూరకైతే తీసుకొచ్చేసారండి మా ఆయనగారు అయితే. నేనైతే చాలా ఇష్టంగా చాలా టేస్ట్గా అయితే చేశాను. చాలా బాగుంది. మీకు ఎంతమందికి రొయ్యల కూర ఇష్టమో నాకు కామెంట్ అయితే చేయండి. నాకు మాత్రం చాలా ఇష్టం అనమాట. నాకు నచ్చిన విధంగా నేనైతే చాలా టేస్ట్గా చేసుకున్నాను. తెచ్చిన 1/2 కేజీ రొయ్యలను కూడా చక్కగా గ్రేవీతో చక్కగా వచ్చేటట్లుగా కుదిరిందనమాట కూర. అంత టేస్ట్గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి. ఇందులో ఏముంది షేర్ చేయటానికి అనుకుంటున్నారేమో. చాలామంది క్లారిటీగా చూపించకపోయినా తెలిసిపోయిద్ది అనమాట. వీడియోలో అంత డీటెయిల్స్ ఏం లేకపోయినా ముఖ్యమైనవి మాత్రం నేను చూపించాను. చూడండి, పలావ్ దినుసులు మాత్రం కంపల్సరీ వేసానండి. అవి వేస్తేనే చాలా టేస్ట్గా వచ్చింది అనమాట. మనం పలావ్ తిన్నంతగా టేస్ట్ వచ్చేసింది అనమాట. కూర ఒక్కటి తింటే చాలా అంత బాగుంది కూర అయితే. చూడండి, ధనియాల పొడి, మసాలా పొడి అన్నీ కూడా వాడాను నేను. ఎల్లుల్లిపాయ, అల్లం ఇవన్నీ కూడా వాడాను. ఫైనల్గా అయితే కూర చాలా బాగుంది. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసి ముగించేసానండి. ఈ వీడియో అయితే నేను సింపుల్గా చూపిస్తున్నాను. ఓకేనండి. నా వీడియోకి సపోర్ట్ చేసే వాళ్ళకి ముందుగా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి.